అన్న వీళ్ళకి ఇచ్చిన తర్వాత అది పడదామే సార్. ఓకే రైట్. ఒక్క నిమిషం, నేను అదే అంటున్నాను. రిటకంటే సడీరాజ్ బాబు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీ సర్కార్కు వ్యతిరేకంగా మోడీ సర్కార్ కార్పొరేట్ మతతత్వ విధానాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా విపక్ష రాష్ట్రాలలో అధికారంలో ఉండే అటువంటి ప్రభుత్వాల మీద మోడీ సర్కారు చూపేటువంటి వివక్షతను విడనాడాలని, అన్నిటికన్నా ముఖ్యంగా వామపక్ష ప్రభుత్వం ఎల్డీఏ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం మీద మోడీ సర్కారు చూపెట్టే అటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరిని వెనక్కి తీసుకోవాలని, కేరళ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మోడీ సర్కారు కోరుకున్నది అదే. చిన్న రాష్ట్రాలైతే ఆ రాష్ట్రాల మీద పెత్తనం చేయొచ్చు, ఆ రాష్ట్రాలను సిగ్గులపడేయచ్చు, అందరినీ లొంగ తీసుకోవచ్చు, అన్ని రాష్ట్రాల మీద పెత్తనం చేయొచ్చు అనే అటువంటి పద్ధతిలో మోడీ సర్కారు చిన్న రాష్ట్రాల పాలసీ తీసుకున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళ మీద అనేక రకాల దాడులు చేసే అటువంటి పరిస్థితి మోడీ సర్కార్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈడీలను ఉపయోగిస్తుంది, ఐటీలను ఉపయోగిస్తుంది, సిబిఐలను ఉపయోగించుకొని అన్ని పార్టీల వాళ్ళను లొంగ తీసుకుంటా ఉన్నది. కానీ వాళ్ళందరూ అక్రమాలు చేసినటువంటి వాళ్ళను లొంగ తీసుకున్నారు. కానీ ఎర్ర జెండా పార్టీ, వామపక్షాల పార్టీ సిబిఐలకు లొంగలేదు, ఐటీలకు లొంగలేదు, ఎలాంటి దాడులకు లొంగలేదు. నీతి నిజాయితీగా ఉండే అటువంటి సిపిఎం పార్టీని ఎట్లా ఎదుర్కొనే అటువంటి శాతగాక మోడీ సర్కారు ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను, వాటాలను ఇలా తగ్గించి ఆ రాష్ట్రాల మీద ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ఆ రాష్ట్రంలో ఆ శాసనసభ పెట్టినటువంటి బిల్లుల్ని గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి బిల్లులు పాస్ కాకుండా చేస్తూ ఉంది. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ ద్వారా ఆ రాష్ట్రాల అధికారాలన్నీ కొలాప్స్ చేసే అటువంటి పని చేస్తూ ఉంది. దీనికి తోడు గవర్నర్లను పెట్టి రాజకీయాలు చేసే అటువంటి పని మోడీ సర్కార్ చేస్తూ ఉంది. అందుకని మోడీ సర్కారు విధానాల్ని నిరసిస్తూ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతుందో ఈ రాజ్యాంగాన్ని కాదని దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసే అటువంటి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. మహానుభావాను రాసినటువంటి రాజ్యాంగానికి తూట్టుపడుతూ ఉండు, దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే అటువంటి మోడీ సర్కారు మనసు మార్చమని ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకని జిల్లాలో ఉండే విద్యార్థులు, యువకులు, యువజనులు, మహిళలు, రైతులు, కూలీలు, అన్నిటికన్నా ముఖ్యంగా మేధావులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఆలోచించండి. వచ్చే ఎన్నికలలో మోడీ సర్కారు కనుక గెలిస్తే ప్రజల ఉన్నటువంటి హక్కులన్నీ కాలరాయబడతాయి. అందుకని మోడీ సర్కారును గద్దెదించడమే ఈరోజు ప్రజల ముందున్నటువంటి ఏకైక కర్తవ్యం. అందుకని మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా కదం కలుపుదాం, పదం కలుపుదాం, భుజం కలుపుదాం, మోడీ సర్కారు గద్దెదించుదామని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి. మోడీ కక్షపూరితమైనటువంటి వైఖరి, వివక్షత వైఖరి విడనాడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.